దానికి మళ్ళీ వచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ కి పోటీ పెడుతున్నారనమాట. ఇప్పుడు ఇది లోకల్ సినిమా. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది లోకల్ సినిమా అనమాట. మరి ఏమవుతుందో తెలియదు కదా, రెండు ఢీ కొడుతున్నాయి అనమాట. మాక్సిమం బ్రో నువ్వు ఉన్నట్టు చెప్పు, సూటిగా చెప్పు బ్రో. ఇప్పుడు నీ హెయిర్ స్టైల్ చూస్తుంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లాగా ఉన్నావు, నువ్వు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నావు అని అంటే ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ బ్రో. ఓకే, నేను పవన్ కళ్యాణ్ గారి కళ్యాణ్ గారి అభిమానినే ఒప్పుకుంటా, కానీ ఇక్కడ మన దేశం ఇంపార్టెంట్, నా దేశం ఇంపార్టెంట్. ఓకేనా? సో ఆ యొక్క మూవీ ఏదైతే ఉందో దురంధర్ మూవీ నాకు తెలిసి నెంబర్ 1 ప్లేస్ లో నిలుస్తుందని చెప్పి నేను క్లారిటీగా బల్లగుద్ది మరి చెప్తున్నాను అనమాట. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, కింద సబ్స్క్రైబ్ ఉంటుంది. సో బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండి అందరికీ నమస్తే. దురంధర్ 2 ది రివెంజ్ తెలుగులోకి అయితే తీసుకొని వచ్చారనమాట ఈ యొక్క ట్రైలర్ని. సో ఆ ట్రైలర్ చూడగానే ఆల్రెడీ హిందీలో చూసాము, తెలుగులో కూడా ఈ యొక్క ట్రైలర్ అనేది వచ్చింది. కాబట్టి ఈ యొక్క 2 లాంగ్వేజ్ల్లో ఏది బాగా పండిందంటే మ్యాక్సిమం నాకు తెలిసి 100% హిందీలో, 90% వచ్చి మనకు నచ్చాలి కాబట్టి తెలుగులో అయితే మనకు నచ్చడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క ట్రైలర్లో కూడా ఏ విధంగా ఉండబోతుంది ఆల్రెడీ ఆ యొక్క డ్యామేజ్ని చూస్తుంటే మీరు చూస్తుంటేనే తెలుస్తుందనమాట క్లారిటీగా. ఎందుకంటే ఆల్రెడీ పార్ట్ 1లో ఎంత బాగా పండిందంటే అంత బాగా పండింది అనమాట ఈ యొక్క మూవీ అనేది. సో వాళ్ళు తెలివిగా ఫస్ట్ పార్ట్ని డైరెక్ట్గా రివీల్ చేస్తే వీళ్ళు తెలుగు వాళ్ళకి మళ్ళీ వచ్చి బాలీవుడ్ వాళ్ళకి ఒక చిన్న కాంట్రవర్సీ అనేది ఉంటుంది. అది ప్రతి ఒక్కడికి తెలిసిందే, అది ప్రతి ఒక్క లాంగ్వేజ్ పరంగా వాళ్ళకి ఉంటుందన్నమాట. సో మన ఇండియన్ సినిమా ఈ విధంగా స్టోరీ అనేది ఉంటుంది, వాళ్ళకి తెలీదు, చూస్తారో చూడరో అని చెప్పి ఒక ఆలోచనతో ఫస్ట్ పార్ట్ని తెలుగులో వదలలేదనమాట. సో మూవీ రిలీజ్ అయ్యి కొన్ని రోజులకు వదిలేరనుకోండి, సో వదిలిన తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత కదా దాని స్టామినా తెలిసింది. సో తెలిసిన తర్వాత వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఈ యొక్క దురంధర్ పార్ట్ 2 రివెంజ్ ని ఆల్ లాంగ్వేజెస్ ని డబ్బింగ్ చేసి వదులుతున్నారనమాట. సో ఆల్రెడీ 1 చూసినోడు 2 చూడకుండా ఉండడు, కన్ఫర్మ్డ్. గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, నేనైతే చూడకుండా ఉండలేను. కన్ఫర్మ్డ్గా ఆ యొక్క మూవీ అయితే చూస్తాను అనమాట. ఎందుకంటే మన దేశానికి సంబంధించింది. అసలు ఆ ఐఎస్ఐ ఏజెంట్లు ఎవరు, ఐఎస్ఐ అంటే ఏంటి, పాకిస్తాన్ వాళ్ళు ఎలా డబ్బులు అంట సారీ. సో మెయిన్ పాయింట్ అండి, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి మనం ప్రింట్ చేస్తాం కదండి డబ్బు అనేది. సో ఆ ప్లేట్లు వాళ్ళకి మన భారతదేశం వాళ్ళే ఇచ్చారనమాట వాళ్ళకి. అది ఎవరు ఇచ్చారో ఏంటో తెలీదు. అది రియల్ స్టోరీ అండి, అది రియల్ స్టోరీ. అది ఒకప్పుడు జరిగినటువన్నీ అవన్నీ క్లారిటీగా ఫేస్ కట్స్ కూడా మీరు చూస్తే ఎలా ఉంటున్నాయంటే రియలిస్టిక్ అని. అసలు దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆ విధంగా రియాలిటీగా ఫోటోలు పెట్టేసి సో ఆ యొక్క మూవీని తీశారంటే ఆ విధంగా నాకు అస్సలు గూస్ బాంబ్స్. అసలు ఆ రియాలిటీ అనేది కూడా బయట పెట్టేశారు. ఆ యొక్క తాజ్ హోటల్లో ముంబైలో ఏ విధంగా ధ్వంసం అనేది చేశారు, బాంబులు పేల్చారని చెప్పి. సో మళ్ళీ వచ్చి మన భారతదేశం మీద ఏ విధంగా రెవెంజ్ అనేది తీర్చుకోవాలి, సో ఏ విధంగా దెబ్బ తీయాలి, ఎవరు చెయ్యి ఉంది ఏంటి అని చెప్పి ప్రతి డీటెయిల్ ని మనకు ఆ యొక్క పార్ట్ 1లో చూపించారనమాట. సో ఇక పార్ట్ 2 విషయానికి వస్తే ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది హై రేంజ్ లో ఉంది, గూస్ బాంబ్స్ ఉందన్నమాట. సో చూస్తున్నంతసేపు మనకు మూలశంకం వచ్చేటట్టుంది. ఏంటంటే టెన్షన్ అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆ విధంగా ఉందన్నమాట ఆ యొక్క ట్రైలర్ చూడగానే. సో అది కాకుండా హీరోయిన్ ఎత్తి గన్ను ఇలా పట్టుకొని అది ఎవరి మీద పెడుతుందో తెలియట్లేదు అనమాట, హీరో మీద ఇంకెవరైనా మీద. సో హీరో ఇండియన్ అని తెలిసిన తర్వాత ఏమైనా పెడుతుందా అనేది తెలియట్లేదు అనమాట. అది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను. సో అది కాకుండా మేజర్ ఇక్బాల్ అని చెప్పి ఒకటి ఉంటాడు అనమాట, ఐఎస్ఐ ఏజెంట్. ఓకేనా? సో వాడు మీడియేటర్ అనమాట, మధ్యలో వాడు అనమాట. మన భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలని చెప్పి చూస్తుంటాడు అనమాట వాడు. సో అది ఏంటంటే వాళ్ళు వెపన్స్ అనేటివి, ఆ బాంబులు అనేటివి ఎలా ఏంటి, దొంగ పాస్పోర్ట్లను ఎలా క్రియేట్ చేసి పంపించాలని చెప్పి చూపించారు. కానీ సో వాళ్ళు ఏ విధంగా వచ్చి మన ఇండియన్ మీద దాడి చేస్తారని చెప్పి అది తెలిసింది. అంటే చూపించినట్టే వీళ్ళు ఒక సినిమాటిక్ బయోగ్రఫీ లాగా తీసి సో కొంతమంది అన్నీ నిజానికి పనిచేసిన, మన భారతదేశానికి నిజానికి పనిచేసిన హీరోస్ ని ఆధారంగా తీసుకొని ఈ యొక్క మూవీని తీయడం అనేది జరిగిందనమాట. సో ఇదండి. ఇక చూసుకున్నట్లయితే రణ్వీర్ సింగ్ యాక్టింగ్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. ప్రతి ఒక్క ఫ్రేమ్ లో కూడా సో ఎక్కడ ఓవర్ యాక్షన్ చేయలేదు, తగ్గలేదు అనమాట. ఎలా ఉన్నాడంటే అలా ఉన్నాడనమాట. సో సైలెంట్ గా ఎలా ఉన్నాడనమాట. సమయం సందర్భం వచ్చినప్పుడే కొట్టాలి. అది రెహమాన్ బాయ్ని
తెలివిగా కొట్టాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళ చేతే డీలింగ్ ఒప్పుకొని ఆ యొక్క రెహమాన్ డొకాయిట్ అని చెప్పి ఒక పెద్ద లారీకి సంబంధించిన వాడు ఉంటాడు. సో వాడిని మట్టి కలిపించాడు అనమాట పార్ట్ 1 లో. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇక లాస్ట్ లో ఐటమ్ సాంగ్ అంటారా, సో అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సో ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా లారీని ఎవరు పరిపాలిస్తారు, చాలా మంది ఈగర్లీ వెయిటింగ్ దాంట్లో ఆ మూవీలో. సో రణ్వీర్ సింగ్ కి మళ్ళీ అదే హంసా, సో హీరోకి అక్కడ ఉన్న విలన్స్ కి మళ్ళీ వచ్చి ఎస్పీ చౌదరి అస్లాం అని చెప్పి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మళ్ళీ వచ్చి మంత్రి ఉన్నాడు అనమాట. సో వీళ్ళందరూ ఆ యొక్క లారీని ఎలా అదుపులోకి తీసుకోవాలని చెప్పి ఆలోచించగా మనోడు ఎంట్రీ ఇస్తాడు అనమాట రణ్వీర్ సింగ్. సో అది ఏమవుతుందో తెలీదు, అది పార్ట్ 2లో చూపిస్తారనమాట. ఆ పార్ట్ 2లో చూపించిందే ఇప్పుడు యొక్క ట్రైలర్ లో ఆ యొక్క డ్యామేజ్ అనేది కూడా ఎక్కువ ఉందన్నమాట. మనం చూసుకున్నట్లయితే, మీరు ట్రైలర్ లో చూసుకున్నట్లయితే డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంది, బాంబులు ఎక్కువ ఉన్నాయి, అసలు ఆ యొక్క ఫైట్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. ఆ హీరో ఎవడో బుర్ర పగల కొట్టేస్తాడు అనమాట. ఇదంతా పగిలిపోద్ది, అది మరీ ఘోరంగా ఉంది అసలు. అలా ఎలా రియలిస్టిక్ గా ఎలా చూపిస్తున్నారో ఏంటో తెలియట్లేదు అనమాట. సో ఆ సెట్టింగ్ కూడా భలే వేశారండి. దాని బడ్జెట్ కూడా చాలా తక్కువ. దురంధర్ పార్ట్ 1, 2 చాలా తక్కువ, అసలు 1114 కోట్లు కలెక్షన్ చేసింది ఆ యొక్క మూవీ అనేది. దురంధర్ పార్ట్ 2, దురంధర్ పార్ట్ 1. సో ఈ యొక్క దురంధర్ పార్ట్ 2 ఎంత కలెక్షన్ చేసిందో ఏంటో మనం డిక్లేర్ చేసి చెప్పకూడదు. సో నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఒక 2000 కోట్లు అనుకుంటున్నా, నేనైతే 2000 కోట్లు అనుకుంటున్నా. ఎందుకంటే అది అసలు నెక్స్ట్ లెవెల్ అండి, చెప్పుకోలేము. దానికి మళ్ళీ వచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ కి పోటీ పెడుతున్నారనమాట. ఇప్పుడు ఇది లోకల్ సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్ అనేది లోకల్ సినిమా అనమాట. మరి ఏమవుతుందో తెలియదు కదా, రెండు ఢీ కొడుతున్నాయి అనమాట. మాక్సిమం బ్రో నువ్వు ఉన్నట్టు చెప్పు, సూటిగా చెప్పు బ్రో. ఇప్పుడు నీ హెయిర్ స్టైల్ చూస్తుంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లాగా ఉన్నావు, నువ్వు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నావు అని అంటే ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ బ్రో. ఓకే, నేను పవన్ కళ్యాణ్ గారి గారి అభిమానినే, ఒప్పుకుంటా. కానీ ఇక్కడ మన దేశం ఇంపార్టెంట్, నా దేశం ఇంపార్టెంట్. ఓకేనా? సో ఆ యొక్క మూవీ ఏదైతే ఉందో దురంధర్ మూవీ నాకు తెలిసి నెంబర్ 1 ప్లేస్ లో నిలుస్తుందని చెప్పి నేను క్లారిటీగా బల్లగుద్ది మరి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మనకు ఎన్నైనా ఉండొచ్చు, బయట వాళ్ళు వస్తేనే మనం ఒకటైపోవాలన్నమాట. ఆ మూవీ నిదర్శనం. సో అదనమాట, వాళ్ళు కూడా తెలివిగానే ఫస్ట్ మూవీని డైరెక్ట్ గా అన్ని లాంగ్వేజ్ల్లో పంపించకుండా సో మూవీ రిలీజ్ చేసి ఓటీటీలోకి ఎంటర్ అయిన తర్వాత డబ్బింగ్ చేసి మరీ వదిలేరనమాట అన్ని లాంగ్వేజ్లో. సో తెలివిగా చేసుకున్నారు, తెలివిగా ఈ యొక్క కలెక్షన్స్ అనేటివి కూడా మంచిగా వస్తున్నాయి అనమాట. ఆ యొక్క దురంధర్ 2 పార్ట్ 1కు వచ్చాయన్నమాట. ఇక దురంధర్ 2 ఉంది, ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందేనమాట. ఇక చూసుకున్నట్లయితే ఆ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీ ఏ విధంగా ఉందో తెలిసిందే. సో నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఇక చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఆ ఎడిటింగ్ అనేది సూపర్ ఉంది. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎడిటింగ్ సూపర్, ఆ యొక్క సౌండ్స్ సూపర్. ముందు మెయిన్ సినిమా తీయడం కాదండి, సౌండ్స్, ఎడిటింగ్, మళ్ళీ వచ్చి మనకు డబ్బింగ్ మెయిన్. డబ్బింగ్ బాగలవది ఎవ్వరు చూడ్డు. ఓకేనా? సో ఒకడు షార్ట్ కొట్టినప్పుడు ఆ యొక్క సౌండ్ అనేది మనకు కరెక్ట్ గా ఇవ్వాలి. ఓకేనా? మనం అవుట్పుట్ అనేది మనకి ఇవ్వాలి. ఓకేనా? సో మనం తీసుకుంటాం అనమాట, ఆ విధంగా అనమాట. సో ఇదండి, ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా? బాయ్.